రాష్ట్ర ప్రభుత్వం పేదల వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. గురువారం వెంకటగిరిపట్నంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేదల వైద్యంపై నిర్లక్ష్యం వహించారన్నారు. ఆసుపత్రికి వస్తే మందులు బయట తెచ్చుకోమని చెప్పేవారని వారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కొరత లేదన్నారు. ఎవరికైనా గుండెపోటు వస్తే ఇంజెక్షన్ అందుబాటులో ఉందన్నారు. త్వరలో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో తీసుకోవచ్చు. మీరు దేనికి ఉపయోగిస్తున్నారు? డబ్బుల్ని ఎంత వస్తుంది, దేనికి ఉపయోగిస్తున్నారు ఆ లెక్క కావాలి. అది లెటర్ పెట్టు, అప్సర్ లెటర్ పెట్టు నాకు డీటెయిల్గా అది ఎంత వస్తుంది. ఆ డాక్టర్ దగ్గర ఏవైతే ఉంటాయో ఫీజు అవన్నీ కూడా ఇన్ఛార్జ్ డాక్టర్కి ఇచ్చిపోవాలి. మేము వచ్చాము, చూడాలనుకున్నాం, తాళాలు లేవన్నారు. అంత తీసుకుంటే తప్పు కదా. సెలవు పెట్టినప్పుడు అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. తాళాలు బాను దీని ద్వారా ఓపెన్ టికెట్ బండి చేస్తారు. పర్సనల్గా మీరే కీస్ మీ దగ్గర కదా ఉన్నారు. మామూలుగా హెడ్నెస్ మీరే కదా. ఉండేది ఆఫీస్ రూమ్ ఈ రూమ్ వరకు స్టాక్ ఇది స్టాక్ పెట్టింటారు. సొంత పొలాలు పట్టిగా సెలవు పెట్టినప్పుడు ఇచ్చేసుకోవాలా. ఎప్పుడు దాన్ని సెలవు పెట్టాడు? 22nd ఎల్లుండి వరకు నేను తీసి తెప్పించాడు. నేను వస్తాను. ఎవరైతే ఇన్ఛార్జిగా ఉంటారో, ఎవరు సెలవు పెడతారో ఆ డాక్టర్ ఇన్ఛార్జి డాక్టర్కి ఇవ్వాలి. అది పద్ధతి. ఇది కరెక్ట్ కాదు. దాని గురించి కూడా మాట్లాడుతున్నా. ఇక మీద జరగకుండా ఎవరైతే సెలవు పెడతారో డ్యూటీ డాక్టర్కి అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి. కానీ వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీ కాదు, వాళ్ళ సొత్తు కాదు. ఎందుకంటే అవసరాలకు వాళ్ళ మెడిసిన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉన్నాడో ఆ డాక్టర్ దగ్గరే తాళాలు ఉండాలి. పర్సనల్గా ఇక్కడ మెయింటైన్ చేసే ప్రసక్తి ఉండకూడదు. దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వమ్మా. చైర్మన్ అడిగాడు. కంప్లీట్ ఎంత వస్తుంది, దేని ఖర్చు పెడుతున్నారు, ఆ బ్రేకప్. A2 లైట్ చేయించేస్తే, బోర్ చేయించేస్తే సెక్యూరిటీ కూడా పశువులు విసులు రాకుండా చెట్లు తిరిగి అదే పెద్ద ఖర్చు కాదు కదా. బోర్డు, లైట్లు, దేనికి పడుతున్నారు వచ్చే డబ్బుల్ని తెలుసు. అంతేకాకుండా ఎప్పుడు లాభిస్తారు అంటే మీరు చూసుకుంటారా? 1 hour అవసరం ఇప్పుడు అందరూ
గల పరీక్ష చేసేటప్పుడు టీవీ టీవీ ఓన్లీ టీవీ బయట పరీక్ష చేసి వాడుతున్న వాళ్ళు గవర్నమెంట్ పోషకాహార 6 months का ऐसा सर 6 months कोर्स पर मंथ 1000 rupees सर 2 इन्स्टॉलमेंट లో 3000 लेना 2 इन्स्टॉलमेंट लेता 2 इन्स्टॉलमेंट స్కీమ్ పెట్టారు ఆ స్కీమ్ చూపించుకున్నాను కాస్ట్ ఫోన్ లేక నాకు తక్కువ టైమింగ్. గత ప్రభుత్వంలో 19 నుంచి 24 వరకు కూడా పేదవాళ్ళని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఆ రోజు మెడిసిన్స్ కూడా సరిగ్గా వచ్చేటి కాదు. హాస్పిటల్కి వస్తే లిస్ట్ రాసి ఇచ్చేవాడు, పేదవాళ్ళు కూడా బయట తెచ్చుకోమని చెప్పి. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో, అదేవిధంగా ఇక్కడ ఎమర్జెన్సీగా స్ట్రోక్ వస్తే కూడా దానికి కూడా ఇంజెక్షన్ అన్ని రకాలుగా పెట్టి ఈరోజు పేదవాళ్ళే కాకుండా అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మెడిసిన్స్ కూడా బయట దొరకనటువంటివి కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఏదేదో గవర్నమెంట్ హాస్పిటల్ అనుకోకుండా అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంట్, క్వాలిటీ డాక్టర్స్ ఉంటారు, క్వాలిటీ మెడిసిన్స్ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అందుకని అన్నీ కూడా పరీక్షించాం. ఇంకా ఏవైతే కావాలో ఇక్కడే డయాలసిస్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి అవన్నీ శాంక్షన్ చేయించి, ఎందుకంటే ఇటు రాపూర్ కానీ, డక్కీలు కానీ, బాలాయపల్లి కానీ 6 మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ ఉంది. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్ని ఇంకా బాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు పర్యవేక్షించాం. కాబట్టి ఇంకా ఏమేమి అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా లిస్ట్ ఇస్తే ప్రభుత్వ దృష్టిలో పెట్టి అవి కూడా శాంక్షన్ చేయిస్తాం. త్వరలోనే డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడే ప్రారంభించబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి మధ్యలో ఆపేశారు. దానికి ఏమైతే అవసరం ఉంటాయో ఎస్టిమేషన్ కూడా తయారు చేయమని చెప్పాం. దాన్ని కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టి దాన్ని కూడా పూర్తి చేసి అన్ని విధాలుగా బయట పోయే పని లేకుండా ఇక్కడే అన్ని రకాల డాక్టర్లు అందరికి కూడా ఇక్కడ సేవలు అందించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని తెలియజేస్తాం.